మాజీ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య అరెస్ట్. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటివరకు అధికారులే జైలుకు వెళ్ళగా ఇప్పుడు నేతల వంతు వచ్చింది. తాజాగా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్యకి కేసులో సమన్లు జారీ చేశారు పోలీసు ఉన్నతాధికారులు. ఇవాళ జూబ్లీ హిల్స్లోని పోలీస్ స్టేషన్కు రావాలంటూ నోటీసులు ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే నోటీసులు జారీ అవడంతో రాజకీయ వర్గాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. ఇక మొదటిసారిగా ఫోన్ ట్యాపింగ్ కేసులో రాజకీయ నాయకుడికి నోటీసులు జారీ కావడంతో ఉత్కంఠ నెలకొంది. నెక్స్ట్ నోటీసులు అందుకునేది ఎవరా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య ప్రమేయం ఉన్నట్టుగా విచారణలో పోలీసులు గుర్తించారు. తన ప్రత్యర్థుల ఫోన్ ట్యాప్ చేసి నిఘా ఉంచినట్టుగా నిర్ధారించారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. ఈ కేసులో ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు అరెస్ట్ అవ్వగా రాజకీయ నాయకులు కూడా అరెస్ట్ అవుతారంటూ కాంగ్రెస్ నేతలు ప్రకటిస్తూ వస్తున్నారు. ఇలాంటి తరుణంలో మాజీ ఎమ్మెల్యే చిరుమూర్తికి నోటీసులు జారీ చేయడం పైన మరింత ఉత్కంఠగా మారింది. ఇప్పటివరకు అధికారులు ఇక నుంచి రాజకీయ నేతలు వరుస వచ్చేదనే టాక్ నడుస్తోంది. మరి నెక్స్ట్ ఎవరికి నోటీసులు జారీ చేస్తారు, ఎవరెవరికి కేసులో ప్రమేయం ఉందనే ఆసక్తి ప్రజలు నెలకొంది. ముఖ్యంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నట్టుగా పొలిటికల్ బాంబులు ఈ కేసులోనే పేలనున్నాయా, మరేదైనా కేసులు ఉన్నాయా అనే చర్చ నడుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న A1గా ప్రభాకర్ రావు, రిటైర్డ్ ఐపీఎస్ ప్రణీత్ రావు, రిటైర్డ్ ఐపీఎస్ ప్రణీత్ రావు, డిఎస్పీ A3 కిషన్ రావు, రిటైర్డ్ అదనపు ఎస్పీ A4 భుజంగరావు, అదనపు ఎస్పీ A5 తిరుపతన్, అదనపు రిటైర్డ్ ఎస్పీ వేణుగోపాలరావు, గట్టుమల్లు, భూపతి అరెస్ట్ అయ్యారు. ప్రభాకర్ రావు ఒక్కరే విదేశాల్లో ఉన్నారు. వీరంతా కలిసి ప్రతిపక్ష నాయకులు, అధికార పక్ష నాయకులకు సంబంధించిన వ్యవహారాల్లో ఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డారట. సో ఇక్కడ ఏంటంటే ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్యకు జూబ్లీ హిల్స్ ఏసీపీ ఎదుట విచారణకు గైర్హాజరయ్యారు. అనారోగ్య కారణంగా జూబ్లీ హిల్స్ ఏసీపీ వెంకటగిరి ఎదుట విచారణకు హాజరు కావాలని, నెల 14 వరకు విచారణకు అవకాశం కల్పించాలని ఆయన కోరిండట. సో మొత్తం ఇది కాదు, తీగలాగితే డొంకగాదినట్టు ఇదంతా కూడా చిన్న చేపనే ఇంకిరి పెద్ద తిమింగలం ఉన్నది ఫోన్ ట్యాపింగ్ వెనకాల. ఎవరెవరి ఫోన్ ట్యాపింగ్ ఎట్లా చేసిరా, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎక్కడికి దారితీసి ఎన్ని సంసారం కుప్పగూల్చింది, ఎన్ని వ్యవహారం దెబ్బతీసింది, ఎన్ని స్కాములను ఎన్ని స్కీములను చేసింది, ఇవన్నీ కూడా అది రానున్న రోజుల్లో బయటపడబోతున్నాయి. ఇప్పుడిప్పుడే రాజకీయ నాయకులను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు కదా. ఇక రేపు ఏం జరుగుతుందో చూద్దాం. పెద్ద తలకాయను పట్టుకున్న రోజైతే ఒక్కసారిగా మనం దీపావళి రాగానే ఏ రకంగా రావణ కాష్టం చేస్తామో, దసరా రోజు రావణ కాష్టం చేస్తామో, దీపావళిలో సంబరాలు చేసుకుంటామో, ఆ రకంగా సంబరాలు చేసుకున్నటువంటి సందర్భాలు కూడా రాబోతున్నాయి. ఎందుకంటే చిన్న వాళ్ళని కాదు ఆయన వచ్చింది, చాలా పెద్ద తలకాయలనే ఆయన టార్గెట్ చేస్తూ చేసిండు. మీరు అర్థం చేసుకోండి, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రస్తుత రేవంత్ రెడ్డి గతంలో పీసీ అధ్యక్షుడిగా ఉంటే ఆయన బెడ్రూమ్లో ఏం జరుగుతుందో కూడా ఫోన్ ట్యాపింగ్ చేసిందంటే ఇంత దుర్మార్గం ఇంకెవరు ఉంటారు? ఇంతకన్నా దుర్మార్గం ఇంకెవరు ఉంటారు చెప్పండి? ఎవరు దీనికి మా పాత్రధారి సూత్రధారి అనేది యావత్ తెలంగాణ ప్రజానికానికి మొత్తం తెలుసు. త్వరలో వారి వంతు కూడా రాబోతుంది అనేది గమనించాలి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.